హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ వన్, రెండు బీజకణాల కలయిక వలన ఏమి ఏర్పడును? సంయుక్త బీజం ఏర్పడును. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, సమవిభజన ఎక్కడ జరుగుతుంది? శరీర కణాలలో. నెక్స్ట్ వన్, క్షయకరణ విభజన ఎక్కడ జరుగుతుంది? బీజ కణాలలో జరుగుతుంది. మానవునిలో కణ విభజన ఎన్ని రకాలుగా జరుగుతుంది? ఆన్సర్ ఫస్ట్ వన్, 2 రకాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆనువంశిక లేదా వంశపారంపర్య లక్షణాలను నిర్ణయించుటలో ఏది ముఖ్య పాత్ర వహిస్తుంది? DNA. పురుష లైంగిక గ్రంథులు ఎంత వయసు వరకు పనిచేస్తాయి? 70 సంవత్సరాల వయసు వరకు. స్త్రీ యొక్క జీవితంలో 40 నుంచి 50 సంవత్సరాల వయసులో బహిష్టు ఆగిపోవుటకు ఏమంటారు? మెనోఫాజ్ అంటారు. ఆన్సర్ థర్డ్ వన్. టెస్టిస్ యొక్క పొడవు వెడల్పు ఎంత? 4 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు. టెస్టిస్ బరువు ఎంత? 10 నుంచి 15 గ్రాములు. నెక్స్ట్ వన్, శుక్రకణాలు ఎక్కడ నుండి ఉత్పత్తి అవుతాయి? ఆన్సర్ ఫస్ట్ వన్, టెస్టిస్ నుంచి ఉత్పత్తి అవుతాయి. ఒక ఘన మిల్లీలీటరు సెమెన్లో ఎన్ని శుక్రకణాలు ఉంటాయి? ఆన్సర్ ఫస్ట్ వన్, 60 మిలియన్లు ఉంటాయి. పురుషులలో యూరేత్ర ద్వారా ఎంత సెమెన్ విడుదల అవుతుంది? ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, 3 మిల్లీలీటర్లు. అండము ఎన్ని రోజులలో ఫలదీకరణము చెందకపోతే బహిష్టు వస్తుంది? 12 నుంచి 14 రోజులు. ఫలదీకరణ కాలము ఎప్పుడు? ఆన్సర్ ఫస్ట్ వన్, ఋతుస్రవము అయిన 14 నుంచి 18 రోజుల మధ్య. అండం యొక్క జీవితకాలం ఎంత? 6 గంటలు. గర్భము ధరించుటకు కాల పరిమితి ఎంత? 24 నుంచి 38 గంటలు. గర్భాశయంలోనికి ప్రవేశించే శుక్రకణాల యొక్క జీవితకాలము ఎంత? ఆన్సర్ సెకండ్ వన్, 72 గంటలు. నెక్స్ట్ వన్, పిండంలో ఉండు ఆస్తి ఏది? మృదులాస్థి. ప్రసవ సమయంలో గర్భాశయమునకు సంకోచింపజేయునది? ఆన్సర్ సెకండ్ వన్, ఆక్సిటోసిన్. లైంగిక కణాలను ఉత్పత్తి చేసే అవయవాలను ఏమంటారు? ఆన్సర్ ఫస్ట్ వన్, గోనాడ్స్ అంటారు. నెక్స్ట్ వన్, లేబియా మెజోరకు మధ్య నిలువుగా ఉన్న చర్మపు మడతలను ఏమంటారు? ఆన్సర్ సెకండ్ వన్, లేబియా మైనోరా. నెక్స్ట్ వన్, ప్రప్రథమంగా ఆడపిల్ల రజస్వల అగుటను డాష్ అంటారు? ఆన్సర్ ఫస్ట్ వన్, మోనార్కీ. నెక్స్ట్ వన్, XY క్రోమోజోమ్స్ కలయిక వలన పుట్టే బిడ్డ మగబిడ్డ. XX క్రోమోజోమ్స్ కలయిక వలన పుట్టే బిడ్డ ఆడ. మానవ జీవకణములో క్రోమోజోముల సంఖ్య 46. లింగ నిర్ధారణ చేసే క్రోమోజోములు ఏవి? ఆన్సర్ ఫస్ట్ వన్, లైంగిక క్రోమోజోములు. శుక్రకణాలు విభజన చెంది వేటిని ఉత్పత్తి చేస్తాయి? స్పెర్మటోజోవాలను. స్త్రీ యొక్క కటివలయంలో ఈ క్రింది అవయవమును ఉంటుంది? స్త్రీ యొక్క కటివలయంలో ఈ క్రింది అవయవము ఉంటుంది? గర్భాశయంలో. బహిర్గత ఆనువంశిక లక్షణం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, ఉంగరాల జుట్టు ఏర్పడటం. లింగ సహలగ్న వ్యాధులు ఏవి? ఫస్ట్ మరియు సెకండ్, హిమోఫీలియా, వర్ణంతత్వం. అండము ఎన్ని రోజులలో ఉత్పత్తి అవుతుంది? 28 నుండి 30 రోజులు. శుక్రకణాలు ఎక్కడ నిల్వ చేయబడతాయి? ఎపిడైమస్. స్త్రీ బీజకోశాలు వేటిని ఉత్పత్తి చేయును? ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. ఆన్సర్ ఫస్ట్ మరియు సెకండ్.
నెక్స్ట్ వన్, వృషణములో ఉత్పత్తి చేయు హార్మోన్లు. టెస్టోస్టిరాన్. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీలు ఋతుక్రమము జరుగునప్పుడు కోల్పోవు రక్తం యొక్క పరిమాణము 180 ml. ఈ క్రింది వాటిలో ఋతుక్రమ దశలో సరి అయిన దానిని గుర్తించుము. ఆన్సర్ థర్డ్ వన్. మెనోస్ట్రూవల్ ఫేజ్, ప్రొలిఫెరేటివ్ ఫేజ్, సెక్రెటరీ ఫేజ్. గర్భాశయం బరువు ఎంత? 50 గ్రాములు. ప్రోస్టేట్ గ్రంథి ఎవరిలో ఉండును? పురుషులలో. బెర్తోలిన్ గ్రంథులు ఎవరిలో ఉండును? స్త్రీలలో. నెక్స్ట్ వన్, కార్పస్ లూటియం మృతి చెందిన దేనితో ఏర్పడును? గ్రాఫియన్ ఫాలికల్స్తో ఏర్పడును. స్త్రీలలో ఫలదీకరణం ఎక్కడ జరుగును? అండనాళములో. ప్రొజెస్టిరాన్ను ఉత్పత్తి చేయునది కార్పస్ లూటియం. ఈ క్రింది వాటిలో స్త్రీలలో వంధ్యత్వమునకు కారణము. ఆన్సర్ ఫోర్త్ వన్, పైవని. క్లమేడియా అంటూ గోనేరియా, గర్భనిరోధక మాత్రలను దీర్ఘకాలికముగా వాడుట. స్త్రీలలో పెనిస్ని పోలిన ప్రత్యుత్పత్తి అవయవము. ఆన్సర్ థర్డ్ వన్, క్లైటోరిస్. నెక్స్ట్ వన్, అండనాళం యొక్క విధి ఏమిటి? ఫలదీకరణము దారిని కల్పించుట. ఓవులేషన్ అనగా గ్రాఫియన్ ఫాలికల్ పగులుట లేక చెరుగుట. ఫలదీకరణ చర్య ఎక్కడ సమాప్తమగును? అండనాళములో. ఫేలోపియన్ ట్యూబ్ యొక్క పొడవు ఎంత సెంటీమీటర్లు? 11 సెంటీమీటర్లు. గర్భాశయం యొక్క పై పొరను ఏమంటారు? పెరిమేట్రియం. గర్భాశయం యొక్క మధ్య పొరను డ్యాష్ అంటారు? మయోమేట్రియం అంటారు. నెక్స్ట్ వన్, గర్భాశయం యొక్క లోపలి పొరను ఏమంటారు? ఎండోమెట్రియం. సర్విక్స్ యొక్క పొడవు 2.5 సెంటీమీటర్స్. అండం యొక్క ఉనికి గర్భాశయానికి ఇరువైపులా. క్షీరగ్రంథుల అభివృద్ధికి తోడ్పడు హార్మోను ప్రొజెస్టిరాన్. నెక్స్ట్ వన్, గర్భాశయంలో పిండము విడుదలకు కావాల్సిన పరిస్థితులను సమకూర్చడానికి తోడ్పడే హార్మోను ప్రొజెస్టిరాన్. కార్పస్ లూటియం స్రవించే హార్మోన్ ఏది? ప్రొజెస్టిరాన్. ఆన్సర్ ఫస్ట్ వన్. స్త్రీలలో ఒక స్రవ చక్రంలో ఎన్ని అండాలు విడుదలగును? ఆన్సర్ ఫస్ట్ వన్, ప్రొజెస్టిరాన్. స్త్రీలలో ఋతుస్రవ చక్రాన్ని నియంత్రించే హార్మోన్ ఈస్ట్రోజన్. స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలను ప్రేరేపించే హార్మోన్ ఈస్ట్రోజన్. పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమైనది ఆండ్రోజన్. పురుషుల యందు టెస్టిస్ ఎక్కడ ఉండును? స్క్రోటం. స్త్రీ పురుష బీజాల సంయోగంను ఏమంటారు? ఫలదీకరణం అంటారు. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, బహిష్టు రాకుండా అరికట్టు హార్మోను ప్రొజెస్టిరాన్. యోని రంధ్రంను కప్పి ఉన్న పొరను ఏమంటారు? హైమన్. సీమెన్లో శుక్రకణాల సంఖ్య 20 మిలియన్ల కన్నా తక్కువ ఉండిన వంధ్యత్వము వచ్చును. ఆన్సర్ వచ్చేసి వంధ్యత్వము, సెకండ్ వన్. గర్భసంచికి ముందు భాగమున ఏమంటారు? గర్భసంచి ముందు భాగమున ఏముండును? మూత్రసంచి. గర్భసంచి వెనుక భాగమున ఏముండును? పురుషనాళము. గర్భాశయం యొక్క పొడవు, వెడల్పు, మందము వరుసగా. ఆన్సర్ ఫస్ట్ వన్, 7.5 × 5 × 2.5. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.